బేహద్ పరం మహాశాంతి. బేహద్ బేహద్ పిల్లలకి ఇప్పుడు సమయం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వాతావరణ పరిస్థితి అనుసారంగా చాలా మనకు ముఖ్యమైనది. ఇప్పుడు చేయాల్సిన పురుషార్థము ఏమిటి అంటే బాపూజీ రూపాన్ని ధారణ చేయండి. అనగా నిరాకారిగా అయ్యి పైకి వెళ్ళాలి కాబట్టి సాకారి నుండి ఆకారిగా కండి, ఆకారి నుండి నిరాకారి స్థితిని పొందండి. ఇది చాలా ముఖ్యమైనది. ఈ పురుషార్థం త్వరగా చేయండి అని చెప్తూ ఉన్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో నెగిటివిటీ వ్యాపించి ఉంది. దాని నుంచి ఎలా రక్షించుకోవాలి అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఆకారి రూపం ధరించినప్పుడే మీకు రక్షణ అనేది కలుగుతుంది. బాపు రూపాన్ని ధారణ చేసి బేహద్ పరం లైట్ స్వరూపము, పరం తత్వం యొక్క స్వరూపాన్ని ధారణ చేస్తే మరి మీరు పొందగలుగుతూ ఉంటారు. వాతావరణాన్ని పవిత్రం శుద్ధి చేయాలి. ఆకారి రూపము ఒక చుంబకం, అయస్కాంతం లాంటిది. మీరు బాపూజీ ఉన్న బేహద్ స్థానంలోకి వెళ్ళి అక్కడ నుండి ఆ ఆకారి రూపం ద్వారా మీ యొక్క మస్తకంలోకి లైట్ను తీసుకోండి. అప్పుడు మీకు ఏర్పడే ఆకారి శరీరము ఒక మ్యాగ్నెట్ శరీరంలాగా అవుతుంది. అందులో అయస్కాంత శక్తి అనేది ఉంటుంది. అప్పుడు మ్యాగ్నెట్ శరీరం నెగిటివ్గా అంతా తన వైపుకు ఆకర్షించి వాటిని తొలగిస్తుంది. అప్పుడు నెగిటివ్ నశించి బేహద్దు ప్రపంచం తయారవుతుంది. ఈ బేహద్దు విశ్వ స్థాపనకు ఎవరు నిమిత్తం అవుతారో చూడాలి. తమను తాము సమర్పణ చేసుకొని స్వాహ చేసుకునేవారు ఎవరు అంటే తమను తాము పూర్తిగా భస్మం చేసుకునే వాళ్ళు ఎవరు. ఇక్కడ బూడిద అవ్వటము అంటే నశించటం కాదు, పరివర్తన అవ్వటం అనగా సాకారి శరీరాన్ని ఆకారి రూపంలోకి మార్చుకోవటం. ఇదే నిజమైనటువంటి బూడిద సమర్పణత్వము. ఇప్పుడు దీని యొక్క నిర్వచనం మారిపోయింది కదా. మనం సాకారి నుండి ఆకారి, ఆకారి నుండి నిరాకారిగా అవ్వాలి. ఇదే ఇప్పుడు మనం చేయాల్సిన పురుషార్థం. కాబట్టి ఇదే త్వరగా చేస్తే పరివర్తన అనేది మీరు సాధించగలుగుతూ ఉంటారు అని చెప్తున్నారు. మా పిల్లలు ఎప్పుడు మీరు సంతోషంగా ఉండండి. పరం శాంతి అని బేహద్ స్థితిలో ఉండండి. బేహద్ విశ్వ సేవాదారి మా బేహద్ పిల్లలకి ఇప్పుడు అపారమైన ప్రేమతోటి ప్రియ స్మృతులు నమస్తే చెప్తూ ఉన్నారు. అమ్మ అంటున్నారు, ఎవరైతే భగవంతుణ్ణి బాపూజీని తమతో ఉంచుకుంటారో వారే రక్షించబడతారు. పరం శాంతి అని బాపూజీని ఎవరైతే సంకల్పం చేస్తూ ఉంటూ ఉంటారో వారు బేహద్ స్థానంలోకి చేరుకోగలుగుతూ ఉంటారు. నేను ప్రతిరోజు ఇచ్చే ఈ సందేశమే ఈరోజు కూడా నేను ఇస్తూ ఉన్నాను. పిల్లలు, మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఒక మార్పు అనేది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. మీరు బయట ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ప్రభావము బేహద్ ఆత్మలపై పడకూడదు. దానికి చికిత్స ఏమిటి అని అంటే ఒకే ఒక చికిత్స ఉంది. ఏంటది? సాకారి రూపంలో ఉంటూ ఆకారి రూపాన్ని ధారణ చేయటం, సాకార రూపంలో ఆకారి రూపాన్ని బాపూజీని కూడా చూడటం, అన్ని వైపులా తమ రక్షణను పొందటం. అప్పుడు మనం కాపాడబడతాము అని అంటూ ఉన్నారు. మా పరివర్తన కూడా ఆకారి రూపం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆకారి రూపాన్ని తప్పకుండా ధారణ చెయ్యండి. అప్పుడే సాకార శరీరంలో ఉండి ఆకారి ఎలా చేయాలో అలాగా చేయండి. ఆకారి రూపం ఎలా ఏర్పడుతుంది? బేహదు దాదాజీ నుండి బేహదు పరంధామంలో పవర్ని పొందండి. అక్కడ ఆయనకి ఉన్న ఆకారి రూపం లైట్ స్వరూపం, ప్రకాశ స్వరూపం, అయస్కాంతంలాగా ఆకర్షించేటువంటి స్వరూపం. మీరు కూడా ఆ పవర్ని మీ మస్తకంలోకి తీసుకోండి. మస్తకంలోకి వచ్చినటువంటి ఆ శక్తి అక్కడి నుండి మీ ఆకారి రూపంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. మీ ఆకారి రూపంలో కూడా చుంబకంలా అయస్కాంతంలాగా మారుతుంది. మీ ఆకారి రూపం అయస్కాంతంలాగా మారితే మీ లోపల నుండి కూడా అయస్కాంతం యొక్క శక్తి అన్ని వైపులా అందరినీ ఆకర్షించగలుగుతూ ఉంటుంది. ఈ యొక్క చుంబక శక్తి వ్యాపిస్తే బేహదాత్మలు జాగృతం అవుతారు. వారికి టచ్ అవుతుంది. ఎవరో మమ్మల్ని పిలుస్తున్నారు అని మీ వైపుకు రాగలుగుతారు. అదే అనుభూతి కలుగుతుంది. అప్పుడు వారు కూడా ఆకారి రూపంలో అవటం
ప్రారంభిస్తారు. వారి రూపం కూడా ఆఖరి రూపంలో మారుతుంది. అప్పుడు ఆ ఆత్మలు నిస్సంకల్ప స్థితిలోకి వెళ్తారు. వారి సంకల్పాలు ఆగిపోతాయి. వారు బాపుని వెతకటం ప్రారంభిస్తారు. బాపు మరియు బాపు పిల్లల యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. బాపు రూపాన్ని కూడా ధారణ చేయాలి. ఇప్పుడు ఈ ప్రపంచం జంజాటకాలు వదిలిపెట్టి నష్టోమోహ స్థితిలో ఉండండి. మీకోసం మీ పురుషార్థం మీరు పురుషార్థం చేయండి. మీరు జీవిస్తూ మరణించాలి. విజయంగా ఉండాలి. అహంకారాన్ని త్యాగం చేయాలి. బూడిదలై అయిపోవాలి. సమర్పణ అయిపోవాలి. అప్పుడే బేహద్దు పిల్లలు విశ్వ పరివర్తన కోసం, విశ్వ కళ్యాణం కోసం తమను తామును పరివర్తన సమర్పణ చేసుకున్నాము అనే స్థితికి వస్తారు. అలా మారిపోవాలి. అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసిన వీడియోలు వస్తూ ఉంటాయి. నమస్తే, ధన్యవాదాలు.